బ్యాంకు లోన్ల విషయానికొస్తే, మరి మినీ విల్లాలకు తొందరగా లోన్‌లొస్తాయా? అపార్ట్‌మెంట్‌కి తొందరగా వస్తదా? బ్యాంక్ రూల్స్ ఒకటే అండి. ఆ! పర్మిషన్ హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది అంటే రూల్ ఒకటే ఉంటది. విల్లా అయినా, అపార్ట్‌మెంట్ అయినా. సో, దానికేమి డిఫరెన్స్ చూపిచ్చరు. ఓకే. ఒక విల్లా కమ్యూనిటీ హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నా, డీటీసీపీ పర్మిషన్ ఉన్నా, అన్ని పర్మిషన్స్ ఉన్నప్పుడు బ్యాంక్ రూల్ ఒకేలాగుంటది. ఓకే. కానీ అది మీ సిబిల్ స్కోర్ మీద, మీ సాలరీ మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు ఓకే. విల్లాలో 2 క్రోర్స్ లోన్ కావాలన్నా, అపార్ట్‌మెంట్‌లో 2 క్రోర్స్ అన్నా రూల్ ఒకటే. సో, బ్యాంకింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. మీ క్రెడిట్ హిస్టరీ, మీ సాలరీ హిస్టరీ, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ టైంకి ఫైల్ చేసి, మీ క్రెడిట్ హిస్టరీ బాగుండి, మీకు ఎక్కడ నెగెటివ్ పాయింట్స్ లేకపోతే, మీకు విల్లా కమ్యూనిటీ అయినా, అపార్ట్మెంట్ కమ్యూనిటీ అయినా లోన్ వచ్చేది ప్రాబ్లం లేదు. ఇప్పుడు 20% పే చేస్తే 80% లోన్ వస్తుంది. అంటే 2 క్రోర్స్ విల్లా మీరు కొనాలనుకుంటే 30-40 lakhs డౌన్ పేమెంట్ ఇస్తే వస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు అలా జరిగేది. ఈ మధ్య బిల్డర్స్ రెరా రావడం వల్ల, బ్యాంకింగ్‌లో రీఫార్మ్స్ రావడం వల్ల కొత్త కొత్త ఆప్షన్స్ వస్తున్నాయి, ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. మీరు ఫస్ట్ 10% పే చేయండి. అక్కడ నుంచి మంత్లీ ఈఎంఐ లాగా పే చేయండి. ఆహా! వావ్! ఇంతకుముందు ఏంటంటే 2 క్రోర్స్‌లో 20% అడ్వాన్స్ చేయండి. మిగతా 80% 10% ఇన్‌స్టాల్‌మెంట్స్, 10 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కట్టండి అనేవాళ్ళు. ఆ! ఇప్పుడేమంటున్నారు, మీరు 20% ఇప్పుడు పే చేయండి. 1 ఇయర్ తర్వాత 20%, ఇంకో 1 ఇయర్ తర్వాత 20%, అట్లా 4 ఇయర్స్‌లో మొత్తం 100% పే చేయండి లోన్‌కెళ్ళకుండా అని. ఓకే. ఇంకా కొందరు ఏం చేశారు ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్‌లో అయితే మంత్లీ ఈఎంఐస్ పెట్టేశారు. దట్ విల్ బి ఈజీ ఫర్ ఎంప్లాయీస్. యూ డోంట్ నీడ్ టు గో ఫర్ లోన్. సో అంతే పే గదా! 10%, 20%, రెస్ట్ ఆఫ్ ద పేమెంట్ యూ కెన్ పే మంత్లీ అంటే ఎన్ని రోజుల బేస్. వరకు అంటే ఆక్యుపేషన్ వచ్చేదాకా అచ్చచ్చ! సర్టెన్ నంబర్స్ ఉంటాయి కదా. అవునవును. ఇంకా అవును. ప్రీ ఈఎంఐ అని ఉంది, ఫ్రీ ఈఎంఐ అవును. ఉంది, అవును. చాలా అలాంటి ఫెసిలిటీస్ బాగా వస్తున్నాయి. ఓకే. దుబాయ్‌లో అయితే మీరు 50% పే చేసిన తర్వాత యూ విల్ బి ఓనర్ ఆఫ్ ద ఫ్లాట్. దాని మీద మార్ట్‌గేజ్ లోన్ ఇస్తున్నారు మిగతా 50%కి. ఆయ్! సో, ఇండియాలో కూడా అట్లాంటిది తొందరలోనే స్టార్ట్ వస్తే అవుతుంది సూపర్ మరి. బావుంది. సో, ఇవన్నీ కూడా ఈ రీఫార్మ్స్ కొత్త కొత్త బ్యాంకర్స్ కూడా కొత్త కొత్త ఆప్షన్స్ ఇస్తున్నారు. ఓకే. ఇది యాక్చువల్‌గా ఎండ్ యూజర్స్‌కి బాగుంది. ఇంట్రెస్ట్ రేట్లు కూడా రీసెంట్‌గా బాగా తగ్గించారు కదా అవును. రీసెంట్‌గా. అవును. అవును. 8.5 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 8కి వచ్చేసింది. అవును. సో, అవును. ఇవన్నీ కూడా ఇట్ కంట్రిబ్యూట్స్ టు బై హౌస్. గవర్నమెంట్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్‌కి అఫోర్డబుల్ సెగ్మెంట్స్ కూడా ఇల్లు కొనాలని చెప్పేసి దే ఆర్ కమింగ్ అప్ విత్ వేరియస్ స్కీమ్స్ అండ్ ఆప్షన్స్. రైట్ సార్. ఇప్పుడు ఈ మినీ విల్లాస్ అనుకుంటున్నాం గదా! ఇవి ఏ ఏరియాలో ఎక్కువొస్తున్నాయి? ఆ ఏరియాలో భవిష్యత్తు ఎట్లా ఉంటది? సో, ఇప్పుడు హైదరాబాద్ మీకు తెలుసు, వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ, ద బెస్ట్ సిటీ. అవును. సో, ఎస్పెషల్లీ కోకాపేట నుంచి మనం సెంటర్ అనుకుని అక్కడ నుంచి మాట్లాడుకుందాం. అవును. కోకాపేట నుంచి అటు వెళ్తే కొల్లూరు, కొల్లూరు తర్వాత పటాన్ చెరువు, పటాన్ చెరువు తర్వాత ఇంకా మిగతా ఎగ్జిట్స్ అన్నీ వస్తాయి. ఇటు వెళ్తే శంషాబాద్, అవును. రాజేంద్ర నగర్, తుక్కుగూడ అండ్ ఇబ్రాహీంపట్నం రోడ్డు, రావిర్యాలు అవన్నీ వస్తాయి. సో, ఈ కోకాపేట చుట్టుపక్కల కొల్లూరు ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. రాజేంద్ర నగర్ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. నెక్స్ట్ విల్లా ప్రాజెక్టులు అన్నీ కూడా పటాన్ చెరువు, ముత్తంగి ఎగ్జిట్ దగ్గర ఎక్కువ వస్తున్నాయి. మల్లంపేటలో వస్తున్నాయి. ఈ కొంచెం మినీ విల్లాస్ 150 స్క్వేర్ యార్డ్స్, 200, 250 స్క్వేర్ యార్డ్స్ దాకా ఈ విల్లాస్ ఎక్కువ కూడా పటాన్ చెరువు ఏరియాలో వస్తున్నాయి. తర్వాత బౌరంపేట సైడ్ వస్తున్నాయి. తర్వాత మేడ్చల్ ఉంది కదా, షామీర్పేట్ మేడ్చల్ ఏరియాలో వస్తున్నాయి. ఇప్పుడు తుక్కు కూడా బాగా, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక ఈ ఫ్యూచర్ సిటీ ఎక్స్పాన్షన్ అని, తర్వాత ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి ఫార్మాసిటీ కనెక్ట్ చేసే ప్రాజెక్ట్ ఒకటి ఇనిషియేట్ చేశారు. దానివల్ల ఎస్పెషల్లీ శంషాబాద్, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల ఆ ఏరియాస్లో బాగా ల్యాండ్స్ పెరిగిపోతున్నాయి వాల్యూస్. అక్కడ కూడా చాలా బిల్లా ప్రాజెక్ట్స్ అఫోర్డబుల్ సెగ్మెంట్లో స్టార్ట్ చేశారు మొన్నటిదాకా. కాకపోతే అక్కడ వాల్యూస్ పెరగడం, అవి కూడా వాల్యూస్ పెరిగినాయి. ఇంక ఇట్ విల్ గో అప్ టు విజయవాడ హైవే. సో, విజయవాడ హైవేలో కూడా కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మినీ విల్లా ప్రాజెక్ట్స్. ఇంకా ఆల్మోస్ట్ రింగ్ రోడ్ వల్ల ఏమైందంటే వితిన్ 40-45 మినిట్స్లో మీరు ఈ ప్లేసెస్ అన్నీ రీచ్ అవ్వచ్చు. ఐటీ వాళ్ళు ఎస్పెషల్లీ ఆ ఎగ్జిట్స్ నుంచి కోకాపేటకి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి రావడానికి ఈజీ అవుతుంది కాబట్టి రింగ్ రోడ్ మీద ఆ ఏరియాస్లో ఎగ్జిట్ దగ్గరలో చాలా ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి డెవలప్ అవుతున్నాయి. కానీ మాస్టర్ ఆఫ్ మినీ విల్లాస్ అంతా కూడా పటాన్ చెరువు ఏరియా. ఈ కృష్ణారెడ్డిపేట, పటాన్ చెరువు, ముత్తంగి, ఇంక ఇప్పుడు ఫ్యూచర్లో సంగారెడ్డి దాకా రావచ్చు. ఎందుకంటే కనెక్టివిటీ బాగుంది. తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే శంకర్పల్లి,
శంకరపల్లి నుంచి మోమిన్పేట రోడ్లో ఎక్కువ ఇలాంటి ప్రాజెక్ట్స్ రావచ్చు. నేను చెప్పినట్టు ఈ రిటైర్మెంట్ హోమ్స్, ఎందుకంటే వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఇల్లున్న వీకెండ్ హోమ్స్ కావాలని కూడా కొందరు కొంటున్నారు. ఏం చేస్తారు, వీక్ డేస్ అంతా హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఉంటారు, వీకెండ్ కాగానే దే విల్ గో అండ్ స్టే ఇన్ వీకెండ్ కమ్యూనిటీ. అక్కడ ఉండి 2 రోజులు హ్యాపీగా ఉండి హాబీస్ ఏమన్నా ఉంటే అక్కడ ప్రాక్టీస్ చేసుకొని ఎక్సర్సైజ్లు యోగాలు ఒక 2 రోజులు అన్నీ చేసుకొని మళ్ళీ సిటీకి వస్తున్నారు. అలాంటి కాన్సెప్ట్ కూడా పెరుగుతుంది. అవన్నీ కూడా మీకు వికారాబాద్ రోడ్లో, చేవెళ్ళ రోడ్లో ఆర్ మోమిన్పేట్ రోడ్లో, సంగారెడ్డి రోడ్లో ఇట్లాంటి కమ్యూనిటీస్ కూడా బాగా బిల్డ్ చేస్తున్నారు. పీపుల్ ఆర్ బయింగ్ సెకండ్ హోమ్, వీకెండ్ హోమ్స్. సో ఈవెన్ రిచ్ పీపుల్ కూడా ఇట్లాంటి గేటెడ్ కమ్యూనిటీలో, సిటీలో ఉండే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా అంకురా హోమ్స్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు శంకర్పల్లిలో 1200 గజాల్లో చిన్న హౌస్ విత్ ఆల్ గ్రీనరీ డెవలప్ చేశారు. హాట్ కేక్ లాగా సేల్ అయిపోయినాయి. అంతా కోకాపేట ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే సాఫ్ట్వేర్లో టాప్ లెవెల్ మేనేజర్స్ అంతా కొనుక్కున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రైడే కాగానే పిల్లలు ఫ్యామిలీ అంతా వెళ్ళి అక్కడ ఉంటారు. అక్కడ చిన్న ఫార్మింగ్ చేసుకుంటారు, కుదిరితే చెట్లు పెంచుకుంటారు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ వీక్ డేస్లో హైదరాబాద్ వచ్చేస్తారు, సిటీలోకి వచ్చి పనిచేస్తారు. సో అట్లాంటి కమ్యూనిటీస్ కూడా బిల్డ్ అవుతున్నాయి. పెద్ద పెద్ద 100 acres, 50 acres, 200 acres ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. మళ్ళీ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అని ఒక పాలసీ తీసుకొచ్చింది. అంటే మీరు 100+ acres ఉండి అందులో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ చేయొచ్చు. ఒక స్కూల్ ఉండాలి, ఒక కమర్షియల్ స్పేస్ ఉండాలి, విల్లా ప్రాజెక్ట్ ఉండాలి, ప్లాటింగ్ వెంచర్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాగా పర్మిషన్స్ ఇచ్చారు. అట్లా ఒక 4-5 మీకు సెన్సా కౌంటీ అని అరబిందో ఫార్మా వాళ్ళు చేశారు, ఆరో రియాలిటీ వాళ్ళు, తర్వాత గ్రీన్ ఎన్రిచ్ అని, ఈ 2 ప్రాజెక్ట్స్ ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీలో పర్మిషన్స్ వచ్చిన ప్రాజెక్టులు. అవి కూడా బాగున్నాయి. అందులో కూడా 200 square yards ఉన్నాయి. రీసెంట్గా ఒక పెద్ద బిల్డర్ ఒక 55 acresలో ఇలాంటి ప్రాజెక్టే డెవలప్ చేశారు. దానిలో ఏం చేశాడు, సీనియర్ సిటిజన్ హోమ్ కమ్యూనిటీ ఒక 4 ఎకరాల్లో చేశారు, 200 square yards మినీ విల్లాస్ ఒక 10 ఎకరాలు, ఒక 20 ఎకరాలు 200 నుంచి 400 గజాలు విల్లాస్ చేశారు. రిచ్ వాళ్ళ కోసం 500 square yards విల్లాస్ కూడా కట్టారు. సో ఇట్లా ఇంటిగ్రేటెడ్ కూడా వచ్చే ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో అదే జరగవచ్చు. అంటే అందరికీ మా ప్రాజెక్ట్లో ఫెసిలిటీ ఇవ్వాలి అని కూడా ఉంది. మళ్ళీ ఎవరిది వాళ్ళ క్లబ్ హౌస్, ఎవరిది వాళ్ళకి ఫెసిలిటీ, ఇవన్నీ కాకుండా మళ్ళీ దానిలో హాస్పిటల్, క్లినిక్స్, సూపర్ మార్కెట్స్, ఫార్మసీలు, ఇవన్నీ ఫెసిలిటీస్ వచ్చేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా ఇన్నోవేషన్, కొత్త జనరేషన్. ఇప్పుడు పాతకాలంలో కన్జర్వేషన్ బిల్డర్స్ ఉండేది, ఇప్పుడు బిల్డర్స్ కొత్త జనరేషన్ రియల్ ఎస్టేట్కి ఎంటర్ అవుతున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. రియల్ ఎస్టేట్ అంటే అవునండి, ఇంకా అబ్రాడ్లో ఇవన్నీ కాన్సెప్ట్స్ చూసి కొత్త జనరేషన్ ఈ బిజినెస్లోకి వస్తున్నారు. ఆర్కిటెక్చర్ కూడా బాగా ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ చాలా మంది రిచ్ కిడ్స్ అంతా అబ్రాడ్ పోయి ఆర్కిటెక్చర్ చదువుకొని ఇండియాకి వచ్చి దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ స్టఫ్. మీరు అపార్ట్మెంట్లో కూడా చూసుంటారు కదా, ఒకప్పటికి ఇప్పటికి అపార్ట్మెంట్స్ ఎంత ఎవాల్వ్ అయినాయి. మీకు ఇంటర్ కనెక్టెడ్ అమ్యూనిటీస్, పూల్స్, కొత్త ఫెసిలిటీస్, మల్టీపర్పస్ జోన్స్ పెడుతున్నారు ఫ్లాట్లలో, ఇంటర్ కనెక్టెడ్ అమ్యూనిటీస్ ఉంటున్నాయి, గ్రౌండ్ ఫ్లోర్లో అమ్యూనిటీస్ ఉంటున్నాయి, పెద్ద క్లబ్ హౌసెస్ ఉంటున్నాయి. సో ఆ చేంజ్ అనేది ఈవెన్ విల్లా కమ్యూనిటీస్కి కూడా ఫ్యూచర్లో వస్తాయి. కొత్త విల్లా ప్రాజెక్ట్లో కూడా కొత్త ఫెసిలిటీస్, కొత్త ఫీచర్స్ బిల్డర్స్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో వస్తాయి. ఆ ఫీచర్స్ వచ్చిన కొద్దీ పీపుల్ విల్ గో లిటిల్ ఫార్ అవే అండ్ ఇన్వెస్ట్.